అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు గ్రామంలో పంట పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి రైతులకు మద్దతుగా నిలిచింది. కల్లూరు గ్రామంలోని జొన్న పంటలతో పాటు ఇతర పంటలకు నీరందించడం తీవ్ర సమస్యగా మారింది. గ్రామానికి చెందిన రైతులు పండించే భూమికి ప్రత్యేకించి సుమారు 261, 267 సర్వే నంబర్ల పరిధిలోని పొలాలకు గత కొద్ది సంవత్సరాలుగా నీరు అందడం లేదు. నీటి కష్టాలేమిటంటే ఈ నీటి కష్టాల కారణంగా రైతు కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారు. నీరు లేకపోవడంతో పంట పొలాలు బీడుబారుతున్నాయి. దాదాపు 2 అడుగుల మేర నీరు పడిపోయి పొలాల్లో పగులు ఏర్పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, నీటిపారుదల శాఖ అధికారులు ఈ సమస్య చాలా సంవత్సరాలుగా ఉన్నా దీనిని సామాన్య సమస్యగా కొట్టిపారేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ ఆరోపించింది. సిపిఐ ఈ సమస్యను పరిష్కరించడానికి, రైతులకు వెంటనే న్యాయం చేయడానికి ఈ 10 రోజుల్లోనే నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం కొనసాగితే పొలాలకు నీరు దక్కే వరకు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సిపిఐ కార్యవర్గం హెచ్చరించింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం 2-3 సార్లు. వాళ్ళకి అంటే మీకు కన్వర్ట్ అయిన గవర్నమెంట్ అప్లై చేసిన వాళ్ళకు మీరు ఏమైనా ఇంతకుముందు కన్వర్షన్ ఏమైనా వచ్చినాయా లేదా అది తెచ్చి అంటే 2 సార్లు నోటీసులు ఇచ్చినాం. ఇంకొకసారి కూడా ఇచ్చి వాళ్ళు ఏమి ఇవ్వలేదంటే మేము అది రిపోర్ట్ వస్తే ఆర్డీ గారికి పంపిస్తాం. చూసినాం, అది ఒకసారి నేను కూడా వెళ్ళి చూసినాం. ఇరిగేషన్ వాళ్ళకి కూడా లెటర్ పెట్టినాము. వాళ్ళు ఏమంటారంటే అది కాలువలు అంతే కూర్చుంటే తీసుకోవాలంటే మాకేం బడ్జెట్ ఉండదు, అది బడ్జెట్ ఏమి ఉండదు కాబట్టి అది రైతులు ఎవరో ఎంత మేరకు పోయిందో వాళ్ళు ఎంతమంది పోతున్నారు వాళ్ళే తీసుకోవచ్చు. వ్యాపారం చేసుకునే వాళ్ళు పూడిస్తే మళ్ళీ రైతులు దాన్ని మనం తీసుకోవాలా? వాళ్ళు హెచ్చరిత అధికారులు చెప్తే మనం సమాధానం కూడా మీరు ఆలోచన చేయండి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా దళితులు, అదేవిధంగా గిరిజనులు, వెనుకబడిన వర్గాలపైన దాడుల్ని ఆపాలని చెప్పి, ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలని వెంటనే అరికట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గార్లదిన్నె మండల కేంద్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన సింగనమల నియోజకవర్గంలో, ప్రధానంగా మన జిల్లాలోనే ఒక ప్రత్యేకత ఉంది. మన సింగనమల నియోజకవర్గం హార్టికల్చర్ పండ్ల తోటలు, అదేవిధంగా కాయగూరలు, ఇతర పంటలన్నీ కూడా బాగా పండించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే మన సింగనమల నియోజకవర్గము. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలోనే హెచ్ఎల్సి కాలం అంతా కూడా గార్లదిన్నె నుంచి దాదాపుగా పుట్లూరు, ఎల్లనూరు వరకు కూడా పారుతా ఉంది, ఆయకట్టు ఉంది. మరి రైతులన్నీ కూడా పాపం సకాలంలో నీళ్ళు ఇస్తే మంచి పంటలు పండించి వాళ్ళందరూ కూడా రైతులకు కూడా బాగానే పెట్టుబడి పెట్టిన పంటలు కూడా చేతికి వచ్చేటివి. అయితే సరైన సకాలంలో నీళ్లు ఇవ్వక కొద్దిగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినా సరే రైతులు పాపం అనేకమైన పెట్టుబడులు పెట్టి ఇతరులు అప్పు తెచ్చి పంటలు పండిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పంటలకు సరైన మద్దతు ధర లేక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా గార్లదిన్నె మండలంలో చీనీ పంట, అదేవిధంగా దానిమ్మ, బొప్పాయి, వరి ఇలాంటి పంటలు బాగా పండిస్తూ ఉన్నారు. వాటికి కూడా సరైన పద్ధతిలో రైతులకు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారితో పాటు ఈరోజు ఈ నియోజకవర్గం, అదేవిధంగా గార్లదిన్నె మండలంలో ఎంత కూడా హైవే, ఇక్కడ అనంతపురం నుంచి కూడా హైదరాబాద్ పోయే హైవే ఉంది. ఈ హైవే చుట్టుపక్కలంతా కూడా కోట్ల రూపాయలు ఎకరాలు భూములు రేట్లు బలుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి వీటికి అంతా కూడా కొంతమంది డబ్బులున్న పెట్టుబడిదారులు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చి మరి కల్లూరు నుంచి గార్లదిన్నె వరకు కూడా మన హైవే పక్కనున్న ఏ భూములైనా సరే, మరి ప్రభుత్వ భూములైనా సరే, కాలువలైనా సరే, మన రోడ్డుకున్న భూములైనా సరే, మరి వాళ్ళు ఆ భూములన్నీ కూడా లక్షల రూపాయలకి అమ్ముకోవడానికి ప్లాట్లు వేసి ఈరోజు అన్ని కూడా పూడుస్తూ ఉన్నారు. హెచ్ఎల్సి కాలువలు పోతూ ఉన్నాయి, రైతులన్నీ కూడా ఆయకట్టుంది, వాళ్ళంతా కూడా పంటలు పండిస్తూ ఉన్నారు. పాపం కిందనంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి కాలువలు కూడా హెచ్ఎల్సి ఆయకట్టుకున్న కాలువలు కూడా పూర్తి ఈరోజు కల్లూరులో పాపం అందరూ కూడా అక్కడ పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు.
వాటిపైన కమ్యూనిస్ట్ పార్టీగా అనేక దఫాలుగా కల్లూరులో అక్కడ అన్ని కూడా పరిశీలన చేసి వరిమల్లన్ని కూడా పరిశీలన చేసి అక్కడ వరిమల్లల్లో నీళ్లున్నాయి, రైతులు కాలువలన్నీ పూడ్చారు. మరి హెచ్ఎల్సీ అధికారులకు అదేవిధంగా తహసీల్దార్ అధికారులకు కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ అధికారులకు తెలియజేస్తే ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలే. ఈ ప్రభుత్వం రైతుల కోసమని ఈ రోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు ఏమాత్రం కూడా రైతుల పట్ల ప్రేమలే, ఆ రైతులు చేసే పంటలకి గిట్టుబాటు ధరలే, రైతులకి భూములు అదే కబ్జా చేస్తా ఉంటే రియల్ ఎస్టేట్లు దానికి కాపాడే నాతులు లేకుండా ఈ రోజు ఈ నియోజకవర్గం గాలిదిన మండలంలో జరుగుతా ఉంది. వాటిపైన కూడా ఈ రోజు అదే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ గాలిదిన మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ధర్నా చేశాం. మరి కల్లూరు రైతులు వరి రైతులు ఎవరైతే ఉన్నారో కాలువలు పూడ్చి అక్కడ మరి నీళ్ళన్నీ కూడా అడుగు లోతు పైన మల్లల్లోనే ఉండి పంటలన్నీ కూడా నాశనం అయితే ఉన్నాయి, వాటిని కాపాడమని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా తహసీల్దార్ గారికి కోరడం జరిగింది. మరి తహసీల్దార్ కూడా ఒక 3 సమస్యలను మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, దాన్ని వెంటనే మేము కింద అధికారులు అదేవిధంగా హెచ్ఎల్సీ అధికారుల దృష్టికి కూడా చేస్తాము, వెంటనే వాళ్ళని రైతుల సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది తప్ప మరి వెంటనే దీన్ని మేము కూడా మళ్ళీ స్వాగతిస్తున్నాము. మేడం దాన్ని పరిశీలన చేసి వెంటనే రైతు సమస్యలు పరిష్కారం చేస్తే మేము స్వాగతిస్తాం. లేని పక్షంలో మరింత మరి సిపిఐ పార్టీగా మండల ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా మేము ధర్నా చేసేదానికి అదేవిధంగా ముట్టడిచ్చేదానికి కూడా ఖచ్చితంగా మేము పూనుకుంటాం. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం పూర్తయితా ఉన్నా కూడా పేదవాళ్ళకి ఇచ్చిన ప్రధానమైన డిమాండ్లో వాగ్దానంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రధానమైన వాగ్దానం ఉంది. మరి పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంటు స్థలం ఇస్తాము, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తాము, మరి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పిన పెద్ద మంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఆ రోజు పాదయాత్రలో అనేకమైన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వాగ్దానం చేశారు. మళ్ళీ ఆ వాగ్దానాన్ని మీరు ఇచ్చిన హామీని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. ఇప్పుడు ఈ రోజుకి 2 ఏళ్ళు గడుస్తూ ఉంది, మరి ఏమాత్రం కూడా దానిపైన ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ప్రజలందరూ కూడా అర్జీలు ఇస్తా ఉన్నారు, మాకు ఇల్లు స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టి ఇవ్వండి అని. ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి వాటిని కూడా ప్రభుత్వం ఏంటంటే అమలు పరచాలా. ఏదైతే వాగ్దానాలు రైతులకి అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని అమలు పరచమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 2 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా సరైన పద్ధతిలో ఇచ్చిన హామీలు ఇంకా అరకొరగానే నడుస్తూ ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మళ్ళీ రైతులకు ఈ రోజు ఈ జిల్లాలో నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇబ్బందులు మరి వాటిపైన కూడా వెంటనే చేయాలా. మరి హెచ్ఎల్సీ ఆయకట్టు మళ్ళీ ప్రధానంగా చింగనమల నియోజకవర్గంలో దీనిపైన మన అందరూ కూడా చూస్తా ఉన్నాం. మరి మన నియోజకవర్గంలోనే ఇక్కడ ఎంపీఆర్ డ్యామ్ ఉంది, ఇక్కడ నుంచినే ఈ గాలదిన నుంచి ఇక్కడ నీళ్లు పోతా ఉన్నాయి. వాటికి పెట్టిన పంటలు అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడం లేదు. చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు పంపివ్వాలా, జనవరి వరకు కూడా నీళ్లు ఇవ్వాలా, పంటలు అయ్యేంత వరకు కూడా నీళ్లు నిలపకూడదు. మరి ఎక్కడైతే చెరువులు ఆయకట్టు కిందున్న చెరువులన్నిటికి కూడా నీళ్లు నింపాలా. మరి హెచ్ఎల్సీ నింపాల్సిందే. తర్వాత ఆంధ్ర నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కొన్ని చెరువులు ఉన్నాయి, వాటిని ఇక్కడ కోటంక అదేవిధంగా దుర్గము దండవారపల్లి కొన్ని చెరువులన్నీ కూడా పిఏబిఆర్ కుడికాలం నుంచి పారేటు ఉన్నాయి. వాటిని కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా వాటిపైన వెంటనే చర్య తీసుకోవాలా, వెంటనే అధికారులను పిలిపించాలా. ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ హెచ్ఎల్సీ కాలువ ద్వారా అదేవిధంగా పిఏబిఆర్ కుడి కాలువ నుంచి కూడా చెరువులన్నీ నింపి రాబోయే వేసవి కాలంలో మంచినీటి సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.